హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి పోహా స్ప్రౌట్స్ హెల్తీ అండ్ టేస్టీ. సో, మార్నింగ్ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా ఈ స్ప్రౌట్స్ పోహాను రెడీ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నవారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, ముందుగా దీనికోసం 2 మీడియం సైజ్ క్యారెట్స్‌ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చ పెసర్లను ఒకరోజు ముందు నానబెట్టేసి నైట్ ఆ వాటర్ అంతా సెపరేట్ చేసి ఒక క్లాత్‌లో ఈ పెసర్లను వేసేసి మూడి కట్టి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మొలకలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ రెండిటిని ఒక స్టీమర్‌లో పెట్టేసి ముందుగా ఒక బౌల్‌లో సరిపడా వాటర్ వేసుకొని, ఆ వాటర్ పైన ఈ స్టీమ్ చేస్తున్న పాత్రను దానిపైన పెట్టేసి, ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఆవిరిలో స్టీమ్ చేశారంటే మెత్తగా ఉడికిపోతాయి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే క్యారెట్ ముక్కలనేటివి బాగా ఉడికిపోతాయి. చూడండి, ఇక్కడ క్యారెట్ అనేది ఎంత మెత్తగా ఉడికిపోయిందో. తర్వాత దీన్ని సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో 1 ½ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ వేరుశనగ పప్పు, అలాగే 5, 6 పచ్చిమిర్చి సన్నగా తురుము పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దూరగా వేయించుకోవాలి. తర్వాత ఇందాక మనం స్టీమ్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే పెసర్లను కూడా వేసేసుకొని కలిపేసి 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మంట అనేది కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఇవి స్టీమ్ అయిపోయాయి కాబట్టి పెద్దగా టైం ఏం పట్టదండి. ఈ ప్రాసెస్ కావడానికి టోటల్‌గా ఒక 15 మినిట్స్‌లో అయిపోతుంది. ముఖ్యంగా ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ డైటింగ్ చేస్తున్న వాళ్ళకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ క్యారెట్ వేగేలోపు ఒక పాత్రలో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో అటుకులనంతా వేసేసి బాగా చేత్తో ఇలా పైపైన ఇలా అన్నారంటే దాని పైనున్న డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది. ఈ పోహా క్వాంటిటీ వచ్చేసి 1 కప్ దాకా పోహా తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా సెపరేట్ చేసేసి చేత్తో పిండేసుకొని వాటర్ కొంచెం కూడా లేకుండా పూర్తిగా పిండేసిన తర్వాతనే ఈ అటుకులను ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ పోహాని ఇందులో వేసేసుకున్న తర్వాత క్యారెట్ అలాగే పెసర్లు కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇదిలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిపేసేయాలి. ఈ పోహ వేసిన తర్వాత బాగా మరీ ఎక్కువగా కలపకూడదు. పైపైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కలిపేసి జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గించారంటే టేస్టీ పోహా రెడీ. ఇది మార్నింగ్ టైంలో చేసుకున్నారంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇది పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఏ ఏజ్ వాళ్ళకైనా గానీ చాలా బావుంటుంది. అండ్ టేస్ట్ కూడా మీకు డెఫినిట్‌గా నచ్చుతుంది. సో, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇది ఇలా అయిన తర్వాత దీనిపైన మీకు నచ్చితే కొద్దిగా అరబద్ద నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బావుంటుంది. సో, వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.